డు నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్ బట్ ప్రే అబౌట్ ఎవ్రీథింగ్ ఈజ్ వాట్ ద బైబుల్ సేస్. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే వి వరీ అబౌట్ ఎవ్రీథింగ్ అండ్ ప్రే అబౌట్ నథింగ్. ప్రార్థన అనగా మనము దేవునికి మనకి ఏం కావాలో చెప్పడం కాదు. ప్రేయర్ డస్ నాట్ మీన్ ఇన్ఫార్మింగ్ గాడ్ వాట్ యు నీడ్. ప్రార్థన నిన్ను మార్చుటకే కానీ దేవునికి నీ అవసరతలు తెలియపరచడానికి కాదు. నీ దేహం నీది కాదు, నువ్వు దేవుని సత్తని నీకు తెలీదా? యూ డు నాట్ బిలాంగ్ టు యూ, యూ బిలాంగ్ టు ద గాడ్. వై? హీ క్రియేటెడ్ ఇట్ దట్ వే. దాని అర్థం ఏంటంటే ఈ యొక్క దేహం ఎవరిదంటే ఈ దేహం దేవునిది. ఈ దేహం దేవునిది అయినప్పుడు ఈ దేహానికి ఏమేమి కావాలో నా దేవునికి తెలుసు కదా. సో దాట్ చేంజెస్ యువర్ ప్రేయర్ లైఫ్, దట్ చేంజెస్ ద వే యు ప్రే. అది దేవుని యొక్క రాజ్యాన్ని వెతకడం అంటే. దేవుని రాజ్యాన్ని వెతకడం అంటే దేవా ఇదంతా నీది, గాలి నీరు ధూళి ఇదంతా నీది, నువ్వు ఇచ్చినటువంటిది, నువ్వేం చేయమంటో చెప్పి చేస్తా. దేవుడు ఏ జీవిలో పెట్టనటువంటిది మానవునిలో పెట్టాడు. ఏంటదంటే సృజనాత్మకత, క్రియేటివిటీ. There is creativity in you which the world is trying to kill you, but there is creativity in you which cannot be dead even though the world tries to kill you. దేవుణ్ణి మొదటిగా వెతుకుడి. ఈ యొక్క వర్తమానానికి ముఖ్యంగా నేను తీసుకొచ్చేటువంటి వాక్యము మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం నుండి మనం చదువుదాం. అందువలన నేను మీతో చెప్పునది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీరు మీ ప్రాణము గూర్చి అయినను, ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తున్నాము అంటే మీరు ఏం తిందుమో ఏమి త్రాగుదామో ఏం ధరించుకుందామో దేని గురించి మీరు మీ దేహము గూర్చి చింతించకుడి. అంటే వీఆర్ ఆల్వేస్ వరీడ్ అబౌట్ అ లైఫ్. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ సేస్. ఈ యొక్క మాటను మనం చూసినట్లయితే ఈ మాట ఇంకొక దగ్గర కూడా కరెక్ట్గా రాయబడి ఉంటుంది. అది ఎక్కడంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో రాయబడి ఉంటుంది. అది కూడా అంతే. దేని గురించి చింతింపకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల ఎవరో చెప్తున్నారు, వెరీ గుడ్. ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత కలిగి మీ విన్నపములు దేవునికి తెలియజేయడి అనేటువంటి మాట మనం చూస్తున్నాం. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈజ్ ఆల్సో రిటన్ ఇన్ మాథ్యూ చాప్టర్ 6 verse 25. ఈ యొక్క మాట మనం చూస్తే మనము దేని గురించి కూడా చింతించకూడదు అనేటువంటి మాటను చూస్తున్నాం. మరి చింతించకుండా ఏం చేయాలి అంటే ఏం చేయాలండి చెప్పండి? చూడండి, ఆప్షన్ కూడా రావట్లేదు మనకి. కొంతమంది చాలా చింతించడంలో బాగా బిజీగా అయిపోయి చింతించకుండా ఏం చేయాలంటే అర్థం కావట్లేదు వాళ్ళకి. చింతించకుండా దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఏం చేయమంటున్నాడంటే ప్రార్థన చేయమంటున్నాడు. ఏం చేయాలంటున్నాడు? ప్రార్థన. వై టు వరీ వెన్ యూ కెన్ ప్రే. నువ్వు ప్రార్థన చేయగలవు కదా, ఎందుకు చింతిస్తున్నావు అంటే పాస్టర్ గారు నేను చింతిస్తున్నాను కదండి, ఇంక ప్రార్థన ఎందుకండి అని కొంతమంది చెప్తా ఉంటారు. వెల్ దట్స్ ద వే దట్ వీ హ్యావ్ బీన్ యూస్డ్ టు ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో మన చింతను విడవకుండా మనం జీవించలేకపోతున్నాం. మనము సోమవారం నుండి ఆదివారం వరకు ఏమైనా చేస్తున్నామంటే రోజు చెప్పండి చింతిస్తున్నాం కదా. డు నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్ బట్ ప్రే అబౌట్ ఎవ్రీథింగ్ ఈజ్ వాట్ ద బైబుల్ సేస్. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే వి వరీ అబౌట్ ఎవ్రీథింగ్ అండ్ ప్రే అబౌట్ నథింగ్. ఇంకో విషయం చూడండి, ఈ యొక్క మాట చెప్తున్నాడు. ఎందుకు చింతిస్తున్నావు? ప్రార్థన చేయొచ్చు కదా. ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్ కదా. మనకు జ్వరం వస్తే వెంటనే ఏం వేసుకుంటాం? డోలో 650 వేసేసుకుంటాం. అది ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు కానీ అది వేసేసుకుంటాం. కానీ ఎలాగైతే ఇట్స్ అన్ ఆటోమేటిక్ రిఫ్లెక్స్. మన జీవితంలో కూడా మనం ఏమైనా చేయాలనుకున్నప్పుడు ద ఫస్ట్ థింగ్ దట్ వీ నీడ్ టు డూ ఇస్ ప్రేయర్. పాస్టర్ గారు ఇది అంతా తెలిసిందే, మళ్ళీ కొత్తగా ఏముంది అంటే కొంచెం కిందకి వెళ్దాం, కొంచెం ఏమైనా మనకు వ్యత్యాసంగా కనబడుతుందేమో చూద్దాం. 26వ వచనం నుండి చదువుదాం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కొయ్యవు, కోట్లలో కూర్చుని కొనువు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? మీలోనెవడు చదవండి వలన తన ఎత్తు కొంచెమైనా పెంచుకోగలడా? వస్త్రములు గూర్చి మీరు చింతింప నేల, అడవి పుష్పములు ఎలాగూ ఎదుగుదువో ఆలోచించండి. అవి కష్టపడవు, ఉడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో అలంకరింపబడలేదు. నెక్స్ట్, నేడుండి రేపు పొయ్యలో వేయబడే అడవి గడ్డిని దేవుడిలాగా అలంకరించిన ఎడల
అల్ప విశ్వాసులారా అని పిలుస్తున్నాడు ఇక్కడ. అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపు చేయను కదా. నెక్స్ట్, కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏది ధరించుకుందామో అని చింతింపకుడి, అన్యజనులు వీటిని విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రి, ఈ యొక్క పరలోకపు తండ్రి తెలుసును. ఏం తెలుసండి మీ పరలోకపు తండ్రికి? మనం ఏం తినాలో, ఏం తాగాలో, ఏం బట్టలు వేసుకోవాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో అన్నీ తెలుసు ఆయనకి. ఈ యొక్క ఒక్క వర్స్ తీసుకొని యాక్చువల్గా చాలా క్యాన్సిల్ అయిపోతాయి. ఏం క్యాన్సిల్ అయిపోతాయి అంటే మన యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ క్యాన్సిల్ అయిపోతాయి. ఏం మాట్లాడుతున్నారు పాస్టర్ గారు అంటే, దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ సేస్. ఏం చెప్తుందో ఇది, మీ పరలోకపు తండ్రికి ఏమైనా ఉందంటే, ఇవన్నీ మీకు కావాలనని మీ ఏం తినాలో, ఏం తాగాలో, ఏం బట్టలు వేసుకోవాలో. బాగుందండి. ఇప్పుడు మన యొక్క ప్రార్థనను ఒకసారి చూద్దాం. నువ్వు లాస్ట్ టైము ఏం ప్రార్థన చేసావు? మంచి ఆరోగ్యం ఇవ్వు, మంచి బట్టలు కావాలి, మంచి ప్రమోషన్ కావాలి, మంచి ఉద్యోగం కావాలి. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ యువర్ ప్రేయర్. సో దిస్ వర్స్ క్యాన్సల్స్ యువర్ ప్రేయర్. దాని అర్థం ఏంటో తెలుసా? ప్రార్థన అనగా మనము దేవునికి మనకి ఏం కావాలో చెప్పడం కాదు. Prayer does not mean informing God what you need. Prayer actually reforms you. ప్రార్థన నిన్ను మార్చుటకే కానీ దేవునికి నీ అవసరతలు తెలియపరచడానికి కాదు. That is the reason why most of our prayers are not being answered. ఎందుకు మన యొక్క ప్రార్థనలకి జవాబు రావట్లేదు అంటే మనం ఎంతసేపు దేవుని చెప్తున్నాం. కొంతమంది డైరెక్షన్లు కూడా ఇస్తారు తెలిసి దేవునికి. దేవా నేను ఇలాగెళ్ళి లెఫ్ట్ తిరిగిగానే అక్కడ ఉండాలి అంటే నువ్వు దేవుని డైరెక్ట్ చేస్తావా? నీ జీవితాన్ని మనం డైరెక్ట్ చేసుకోలేకపోతాం, దేవుడిని ఎలా డైరెక్ట్ చేస్తావు? దేవా దీన్ని తొలగించే 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 తొలగించే. నా ప్రియ సహోదరి సహోదరుడా, యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, దట్ ప్రార్థన అనేటువంటిది నువ్వు దేవునికి నువ్వు ఏం చేస్తున్నావు దేవునికి చెప్పడం కాదు. ప్రార్థన అంటే ఏంటి? దిస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ప్రార్థన దేవునికి చెప్పేది కాదు. మనం దేవునికి చెప్పేంత వాళ్ళం కాదు. మనం దేవునికి సరిపడా వాళ్ళం కాదు. 32వ వచనం చూద్దాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటి వెతకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటి గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతిని గూర్చి చింతించుచున్నది. ఏనాటి కీడు ఆ నాటికి చాలు. మరి రేపటి గురించి ఎందుకు? దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ హ్యావ్ బీన్ ట్రైన్ టు డూ. ఇది చెప్పాను, మీకు గుర్తుందో లేదో, చాలామంది మనలో పెద్ద తీవ్రవాదులు ఉంటారు. తీవ్రవాదులు ఏంటండి అని కొంతమంది ఆలోచిస్తున్నారేమో. తీవ్రంగా ఆలోచించేవారు తీవ్రవాదులు. దే కెన్ థింక్ లైక్ ఎనీథింగ్ బియాండ్ దర్ ఇమాజినేషన్, బియాండ్ దర్ డేస్. నేను చనిపోయిన తర్వాత ఎలాగా, ఆడికి ఇంకా పెళ్ళి కూడా అవ్వదు, చనిపోయిన తర్వాత ఎలాగో ఆలోచిస్తాడు. వీ హ్యావ్ బీన్ ట్రైన్ లైక్ దాట్. పని మొదలు పెట్టక ముందే ఇది ఎలా అవుతుందో. నేను ఒక్కొక్కసారి మన చర్చ్ మీటింగ్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా, చిన్న మీటింగ్స్, వర్కింగ్ మీటింగ్స్ పెట్టుకుంటూ ఉంటాం, బిజినెస్ మీట్స్ మన చర్చ్వి. పెడుతున్నప్పుడు ఒక ప్రోగ్రామ్ ఏమైనా స్టార్ట్ చేద్దాము అని చెప్పి నేను అంటే వెంటనే కొంతమంది దానికి సమాధానం ఎలా ఇస్తారో తెలుసా? అన్న ఒకవేళ మనం ఇది స్టార్ట్ చేస్తే దీనికి ఇలా రెస్పాండ్ అయితే ఎలాగా, రెస్పాండ్ అవ్వకపోతే ఎలాగా, అది మనకి స్టార్ట్ చేస్తేనే కదా తెలిసేది. ఇంకో పదం కూడా పెట్టాను దానికి, ఏంటో తెలుసా? చింతలో ఉండేవారు చింత ఫైర్స్. వాళ్ళు చింతలోనే జీవిస్తారు, చింత లేకుండా జీవించలేరు. చింతని విడిచి జీవించడం ఎలాగో వారికి తెలియదు. చింత పోవాలంటే ప్రార్థన కావాలి. ఏం కావాలి? మళ్ళీ చెప్పండి. చింత పోవాలంటే ఏం కావాలి? ఆమేన్, హల్లెలూయా. కొంతమంది ప్రార్థనలో కూడా చింతిస్తూ ఉంటారు, దేవుడు నా ప్రార్థన వింటున్నాడో లేదని. అది మరి ఆ కేటగిరీ నేను మాట్లాడలేను. We have become great warriors. సో ఇక్కడ చూడండి, కాబట్టి మీరు ఆయన రాజ్యం నీతిని మొదట వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏం కావాలి మీకు? ఆహారం, తాగడానికి నీళ్ళు, కార్లు. బ్రదర్ కార్లు అంటున్నారు, కార్లు కదా ఏదో అంటున్నారు. హెల్త్, ఆరోగ్యం, ఇంకా
నాకైతే కార్లు కావాలి, విమానాలు అయితే ఇంకా సూపరు. యా ఐ నీడ్ ఇట్. మీరు అనుకుంటారా పాస్టర్ గారికి ఎందుకు ఎగురుతామండి, సరదాగా పెట్టుకుందాం అలాగే బ్యాక్ యార్డ్లో ఏముంది, మంచి ఇల్లు కావాలి, పెద్ద ఇల్లు కావాలి. కానీ విషయం ఏంటో తెలుసా, ఇవన్నీ నీకు కావాలని చెప్పి దేవునికి తెలుసు అంట. అయ్యో అండర్స్టాండింగ్. ఇవన్నీ నీకు కావాలని దేవునికి తెలుసు. నీకు ఆరోగ్యం కావాలి, మంచి ఇల్లు కావాలి, మంచి భార్య కావాలి, మంచి పిల్లలు కావాలి, ఒక కుటుంబం కావాలి, మంచి వ్యాపారం కావాలి. వి నీడ్ ఇట్. ఏమండి ఎవరైనా ఇక్కడ ఏమంటే పాస్టర్గా నాకు వద్దండి, నేను దరిద్రంలో ఉండాలి. ఒకసారి ఆయన అలాగే, పాస్టర్ గారు నేను ఎక్కడ అభివృద్ధి పరచబడిపోతానా అని చెప్పి నేనేం పని చేయను అన్నాడు. నాకు అర్థం కాలేదు సేపు 2 నిమిషాల్లో నేను అలా ఉన్నా. నాకు అర్థం కాలేదు బ్రదర్, మళ్ళీ చెప్పండి అన్నాను. ఎక్కడ నేను అభివృద్ధి పరచబడతానా అని చెప్పి నేను పని చేయనండి అన్నాడు. ఎందుకు బ్రదర్ అన్నాను. అంటే నేను అభివృద్ధి పరచబడితే నాకు గర్వం వచ్చేస్తుంది కదా అన్నాడు. బ్రదర్ ఎక్కడ నేర్చుకున్నారో మీరు ఇది? ఎక్కడ నేర్చుకున్నారో తెలీదు. నేను అనుకుంటున్నాను. మీకు ఒక విషయం చెప్పనా, గర్వము పేదవాళ్ళలో ఉంటుందని చెప్పి ఎంతమంది అనుకుంటున్నారో నాకు తెలీదు. అందరిలోనే ఉంటుంది. గర్వానికి నీ ధనానికి, గర్వానికి నీ ఆశీర్వాదానికి, గర్వానికి నీ విస్తారతకి ఏమీ సంబంధం లేదు. Are you understanding? You can be arrogant even though you're broke as a joke. You can be arrogant even being rich. Right? దేనత్వానికి ఆశీర్వాదానికి సంబంధం లేదు. It is an attitude that you carry. It's a behavior that you carry, that you develop every day. Amen. కొంతమంది చెప్తూ ఉంటారు, పాస్టర్ గారు దీనంగా ఉండాలి కదండి. దీనంగా అంటే పేదగా కాదు. కొంచెం సబ్జెక్ట్ టు కరెక్షన్, యూ నీడ్ టు అండర్స్టాండ్ దాట్. దీనత్వానికి ధనంకి సంబంధం లేదు. సో వాట్ ఈస్ దిస్ వర్స్ యాక్చువల్లీ సెయింగ్? నువ్వు దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతికితే ఇవన్నీ కూడా నీకు సమకూర్చబడతాయి, అంటే నీకు అనుగ్రహింపబడతాయి. దాని అర్థం ఏంటంటే నీకు ఏం కావాలో దేవునికి తెలుసు, నీకు ఎప్పుడు కావాలో దేవునికి తెలుసు. నువ్వు అడక్క ముందే ఇచ్చేవాడు ఆయన. ఆమెన్. మనం ఏమనుకుంటామంటే నేను అడుగుతేనే దేవుడు నాకు ఇస్తాడని. నో, గాడ్ గివ్స్ యూ ఈవెన్ వితౌట్ యూ ఆస్కింగ్. ఎందుకంటే నీకు కావాలని ఆయనకు తెలుసు. హల్లెలూయా. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నీకన్నా ఎక్కువ ఆయనకి నీ గురించి ఆయనకే తెలుసు. టంగ్ ట్విస్టర్లో ఉందా? కాదు, చాలా సింపుల్. నీకన్నా ఎక్కువ నీ గురించి ఆయనకే తెలుసు. హల్లెలూయా. సో మరి ఇప్పుడు ఏం చెప్తున్నారు? మరి దేవుని రాజ్యాన్ని వెతకడం అంటే ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్ టు సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? దేవుని రాజ్యాన్ని వెతకడం అంటే చాలా సింపుల్ అండి. పరలోక రాజ్యానికి వెళ్ళిపోవడమా? పరలోకానికి వెళ్ళిపోవడం. కొంతమంది దేవుని రాజ్యం అంటే అండి ఏం లేదండి, మనం చచ్చిపోతాం కదా, చచ్చిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళిపోవడం అండి. అందుకే కొంతమంది క్రిస్టియన్స్ని చూస్తే బాగా డిప్రెషన్ వచ్చేస్తుంది నాకు. ఎందుకో తెలుసా? ఆ డిప్రెసింగ్ ఫేస్ చేసుకొని ఉంటారు. ఎందుకంటే ఎదురు చూస్తూ ఉంటాడు అన్నమాట, ఎప్పుడు చచ్చిపోవాలా అని. Some of us are born so we want to die. No, you're not. కొంతమంది అంటారు, పాస్టర్ గారు మరి రక్షింపబడుతున్నాం కదండి, దేవుడు రక్షింపబడ్డానికి మాత్రమే నన్ను పుట్టించాడండి. దేవుడు రక్షింపబడ్డానికి మాత్రమే నేను పుట్టించినట్లయితే నువ్వు ఇలా రక్షణ పొందిన వెంటనే చంపేస్తే అయిపోయేది కదా, మళ్ళీ ఇంకొక పాపం చేయకుండా ఉండేవాడు. I don't know where we get all this ridiculous philosophy from. ఇంకో కొంతమంది అంటారు, నేను దేవుడు ఎందుకు పుట్టించాడు? పరలోకానికి తీసుకువెళ్ళడానికి అండి. పరలోకానికి తీసుకువెళ్ళాలని అని తలంపు వస్తే భూమి మీద ఎందుకు పుట్టిస్తాడు? పరలోకంలో పుట్టించేవాడు కదా. ఏమి తెంగరాయన ఏమనుకుంటున్నావు దేవుని గురించి అని? భూమి మీద పుట్టించి భూమి మీద పరలోకంకి ఎలాగ వెళ్ళాలా అని చెప్పి దారేస్తాడా? రూట్ మ్యాప్ కాదండి. As a matter of fact, I'm challenging you. There is a verse in the Bible in Revelations. ప్రకటన గ్రంథంలో ఒక వచనం ఉంది. ఓకే, గూగుల్ వాడొద్దు,
గూగుల్ వాడకుండా మీరు ఇంటికి వెళ్ళి నిజాయితీగా ప్రకటన గ్రంథం చదివి ఈ వచనం ఎక్కడ ఉందో మీరు నాకు నెక్స్ట్ వీక్ తెలియపరచాలి. ఓకే, ఏంటో తెలుసా వచనం? దేవుడు ఒకటి అయిన తర్వాత, ఒక ఇన్సిడెంట్ అయిన తర్వాత అంట, దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకు ఆయన జనుల యొద్దకు వచ్చి భూమినే పరలోకం కింద మారుస్తానని చెప్తున్నాడు. ఓకే, ఆ వర్స్ ఉంది. దాని అర్థం ఏంటో తెలుసా? అసలు మనం పరలోక రాజ్యము పరలోక ప్రార్థన మనందరూ తెలిసిందే కదా. ఒకసారి చెప్దామా? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు. ఏమంటే ఒక నిమిషం అండి, నీ రాజ్యం వచ్చిన కాక అంటున్నాడు. ఎక్కడికి? భూమి మీదకి. మరి నువ్వు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు? ఏంటది? ఆయనేమో ఎంతసేపు ఇంకో దగ్గర యేసుప్రభు ప్రార్థన చేస్తాడు తన శిష్యుల కోసం. ఏమని? తండ్రి, వీడిని తీసుకెళ్ళొద్దు, ఇక్కడే ఉంచండి, భూమి మీదే ఉంచండి, భూమి మీదే ఉండాలి. ఎందుకు భూమి మీదే ఉండాలి వీళ్ళు? కానీ నీ ప్రార్థన ఏంటండి? పరదేశులము ప్రియుడా. హలో, నేను కూడా వేచియుందు, నేను కూడా వేచియుందు, నేను కూడా చేరియుందు నచ్చట. The reason why you have that depressing face is because you are waiting to go to heaven. God says you don't go to heaven. Heaven is going to come down to you. చప్పట కూడా దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. హెవెన్ ఈస్ గోయింగ్ టు కమ్ డౌన్ టు యూ. పరలోకము నీ వద్దకు నేను చేరుస్తాను అంటున్నాడు. అందుకే కదా యేసుప్రభు కూడా మారు మనసు పొందుడు. ఎందుకు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు. చేంజ్ ద వే యూ థింక్. ఆమెన్. సో ఈ యొక్క రాజ్యం అంటే ఏంటండి? పరలోక రాజ్యం అంటే ఏంటి? దాన్ని వెతకడం అంటే ఏంటి? ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ ద మోస్ట్ కన్వీనియంట్ వే. ఓకే, రాజ్యానికి ప్రజాస్వామ్యానికి చాలా డిఫరెన్స్ ఉంది. రాజ్యములో రాజు వెళ్తాడు, ప్రజాస్వామ్యంలో ఎవరు వెళ్తారో నాకు తెలీదు. అదేంటండి ప్రజాస్వామ్యంలో ప్రజలు వెళ్తారు అనుకుంటా? కాదండి. ప్రజలు ఎవరు వెళ్తారు? ఎమ్మెల్యే వెళ్తారు. ఎమ్మెల్యేని ఎవరు వెళ్తారు? సీఎం వెళ్తాడు. సీఎంని ఎమ్మెల్యేని ఎవరు ఎన్నుకుంటారు? ప్రజలు ఎన్నుకుంటారు. ఈ సీఎంని ఎవరు ఎన్నుకుంటారు? ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. ఓకే, మరి సీఎంని ఎవరు కంట్రోల్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు? ఎంపీలు అంటే ఎవరు? పిఎం ఎన్నుకుంటారు. పిఎం ఏం చేస్తాడు? పిఎం కంట్రోల్ చేస్తాడు. కాదండి, పిఎంని ఎంపీలు అందరూ కలిసి కంట్రోల్ చేస్తారు. మళ్ళీ పిఎంని ఎంపీలు అందరూ కలిసి కంట్రోల్ చేస్తారా? ఓకే, మరి పార్లమెంటు అంటే ఎంపీలు అందరూ కలిసి పార్లమెంట్ కంట్రోల్ చేస్తారు. పార్లమెంట్ని ఎవరు కంట్రోల్ చేస్తారు? పార్లమెంట్ని ఎవరు కంట్రోల్ చేయరండి? సుప్రీంకోర్టు కంట్రోల్ చేస్తుంది. సుప్రీంకోర్టు కంట్రోల్ చేస్తుందా? అదేంటి, ఇది అంతటిని ఎవరు కంట్రోల్ చేస్తారు? కాన్స్టిట్యూషన్ కంట్రోల్ చేస్తుంది. కాన్స్టిట్యూషన్ ఎవరు రాశారు? ప్రజలు రాస్తారు. ఎవరు పరిపాలిస్తున్నారు ప్రజాస్వామ్యంలో? తెలీదు. ఐ అండర్స్టాండింగ్. ప్రజాస్వామ్యం ఈజ్ సో కన్ఫ్యూజింగ్ దట్ యూ డోంట్ అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్, వేర్ ఇట్స్ గోయింగ్, వాట్ వీఆర్ డూయింగ్. మనకు తెలియదు అది. దట్ ఇస్ వాట్ ప్రజాస్వామ్యం ఈజ్. డెమోక్రసీ అంటే అదే. ఎందువలని కానీ రాజ్యం గురించి నేను చెప్తాను. రాజ్యము అనగా దేవుడు రాజు పరిపాలిస్తాడు. ఎవరు పరిపాలిస్తాడు? రాజు. రాజు మాటే ఫైనల్. రాజుని ఎవరు పరిపాలించడు? రాజు మాత్రమే పరిపాలిస్తాడు. రాజు ఏం చెప్తే అదే ధర్మము. ఇక్కడ మన మొదటి రాజు ఎవరు? దేవుడు. హల్లెలూయా. సో ద కింగ్డమ్ మెంటాలిటీ ఈస్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ద డెమోక్రటిక్ మెంటాలిటీ. రాజు యొక్క ఈ యొక్క రాజ్యాంగము అనగా రాజు పరిపాలిస్తాడు. ఈ యొక్క రాజ్యము అనగా రాజు పరిపాలించేది. కాబట్టి దేవుడి యొక్క వాక్యం అంతా కూడా రాజ్యం గురించే ఉంటుంది. మరి రాజ్యం అనగా ఏంటి? రాజు ఎలా పరిపాలిస్తాడు? రాజ్యాన్ని వెతకడం అంటే ఏంటి? రాజ్యాన్ని వెతకడం అంటే రాజ్యాన్ని వెతికితే రాజు దొరుకుతాడు. రాజ్యాన్ని వెతికితే రాజు దొరుకుతాడు. కానీ రాజు దొరుకుతాడు. కానీ ఏం చేయాలి మనం? రాజు దొరకగానే మన జీవితాన్ని మనము ఆయనకి సమర్పించుకోవాలి. యు సరెండర్ యువర్ లైఫ్, యు ఈల్డ్ యువర్ లైఫ్ టు ద కింగ్. దట్స్ వాట్ సీకింగ్ ద కింగ్ ఆర్ సర్చింగ్ ద కింగ్ అంటే. నా ప్రియ సహోదరుడు, ఇది మనకు అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది నేను ఒక సర్మన్లో విన్నటువంటి ఎగ్జాంపుల్ మాత్రమే. ఒక పాస్టర్ గారు లండన్లో ప్రసంగం చేస్తున్నారంట. ఆ పాస్టర్ గారు లండన్లో ప్రసంగం చేస్తూ
ప్రసంగం అయిపోయిన తర్వాత ఇంకొక పాస్టర్ గారు ఎవరైతే ఈయన పిలిచారో వారు వచ్చి చెప్పారట, ఏమనంటే, పాస్టర్ గారు మీకు తెలుసా, మనకి ఇంకా మంచి ఫెసిలిటీ ఉండేదండి, కానీ రాణి గారికి అవసరం పడి, విక్టోరియా రాణి గారికి అవసరం పడి ఆవిడ తీసేసుకున్నారు అన్నదట. ఈ పాస్టర్ గారికి అర్థం కాలేదు, విక్టోరియా రాణికి అవసరం పడి మీ ప్రాంతం, మీ స్థలం ఇచ్చేసారా? అవునండి, ఇచ్చేసాం. అదేంటి, ఇదంతా ఆవిడదే కదండి. ఎవరిది? రానిది. ఎవరు కొనుక్కున్నారు? మేమే కొనుక్కున్నాం. అదేంటి, నీ డబ్బులు పెట్టి కదా కొనుక్కున్నాం? అవునండి, కానీ ఆ డబ్బుల మీద కూడా ఆవిడ ఫేసే ఉంటుంది కదా. ఐ అండర్స్టాండింగ్? ఇన్ అ కింగ్డమ్ ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు ద కింగ్. రాజ్యములో ప్రతిదీ రాజుదే. అందుకే కదా నీ దేహము దేవుని ఆలయం కాదు, నువ్వు ఎవని సొత్తు అని రాసుంటుంది దేవుని వాక్యంలో. నువ్వు దేవుని సొత్తు. హల్లెలూయా. నీ దేహం నీది కాదు, నువ్వు దేవుని సొత్తు అని నీకు తెలీదా? యూ డు నాట్ బిలాంగ్ టు యూ, యూ బిలాంగ్ టు ద గాడ్. వై? హీ క్రియేటెడ్ ఇట్ దాట్ వే. నా ప్రియ సహోదరి సహోదరుడా, సో దాని అర్థం ఏంటంటే, ఈ యొక్క దేహం ఎవరిదంటే ఈ దేహం దేవునిది. ఈ దేహము దేవునిది అయినప్పుడు ఈ దేహానికి ఏమేమి కావాలో నా దేవునికి తెలుసు కదా. ఆమేన్. సో దాట్ చేంజెస్ యువర్ ప్రేయర్ లైఫ్, దాట్ చేంజెస్ ద వే యు ప్రే. అది దేవుని యొక్క రాజ్యాన్ని వెతకడం అంటే. దేవుని రాజ్యాన్ని వెతకడం అంటే, దేవా ఇదంతా నీది, గాలి నీరు ధూళి ఇదంతా నీది, నువ్వు ఇచ్చినటువంటిది, నువ్వేం చేయమంటో చెప్పి చేస్తా. ఆమేన్. నువ్వేం చేయమంటో చెప్పి చేస్తా, అంతే. ఆయన నువ్వు కూర్చోమంటే కూర్చుంటా, నిలబడమంటే నిలబడతా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క దేవుని యొక్క రాజ్యాన్ని మనం వెతకడం అంటే 4 పాయింట్ల కింద చెప్తాను. మొట్టమొదటిది ఏంటంటే, దేవునికి మనం సమర్పించుకోవడం. దేవునికి మనము సమర్పించుకోవడం. రెండవది ఏంటంటే, మన యొక్క పని ఏంటో మనం తెలుసుకోవడం, మన కర్తవ్యం ఏంటో మనం తెలుసుకోవడం, నోయింగ్ యువర్ అసైన్మెంట్. మూడవది ఏంటంటే, మనము మన యొక్క కర్తవ్యం పైన పరిపాలించడం. మన యొక్క కర్తవ్యం, మన యొక్క అసైన్మెంట్ మీద మనం రూల్ చేయడం. నాలుగవది ఏంటంటే, మనకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క పనితో, ఆ యొక్క కృపావరముతో, ఆ యొక్క వరముతో మనము ఈ యొక్క భూమిని ఏలుబడి చేయడం. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ నీడ్ టు డూ. సో 33వ వచనం చూద్దాం. 33వ వచనము, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఇప్పుడు అర్థమైందా మీకు? మీరు ఎప్పుడైతే దేవుని యొక్క పని చేస్తారో దేవుడు మీ పని చేస్తాడు. సింపుల్. ఆమేన్. కానీ ఎప్పుడైతే నువ్వు నీ పని చేస్తావో దేవుడు నీ పని చేయడు. ఉదాహరణకి, ఆదాము ఏదైనా తోటలో ఎంతవరకు ఉన్నాడు? దేవుని మాట విన్నంత వరకు ఉన్నాడు. దేవుని మాట తృణీకరించిన వెంటనే ఆదాము ఎక్కడున్నాడు? ఏదైనా తోట బయట ఉన్నాడు. హల్లెలూయా. ఐ అండర్స్టాండింగ్? సో దాని అర్థం ఏంటంటే, దర్ ఇస్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. దేవుడు ఆదాముకు చేయడానికి ఒక కర్తవ్యాన్ని ఇచ్చాడు. మనం బైబిల్లో చూస్తే ఆదికాండంలో ఏమైనా ఉంటుందంటే, నువ్వు ఈ తోటను కాచుటకు అనేటువంటి మాటను చూస్తున్నాం. దర్ ఇస్ అన్ అసైన్మెంట్ దట్ ఈస్ గివెన్ టు ఆడమ్. అంటే ప్రతి మానవునికి దేవుడు ఒక పనిని ఇస్తాడు, ప్రతి మానవునికి దేవుడు ఒక గురిని ఇస్తాడు, ఒక కర్తవ్యాన్ని ఇస్తాడు, ఒక ఉద్దేశాన్ని ఇస్తాడు. దాని అర్థం ఏంటంటే, నువ్వు ఈ యొక్క భూమి పైన ఎందుకున్నావంటే నీ యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చడానికి. ఆమేన్. నువ్వు ఈ యొక్క భూమి పైన ఎందుకున్నావంటే నీ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి. మనము బైబిల్ గ్రంథంలో చూస్తే ఇలా రాయబడి ఉంటుంది, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దాని అర్థం ఏంటంటే, జాగ్రత్తగా గమనించండి. మరి ఏమంటుంది క్లియర్గా చెప్పండి, నాకు కరెక్ట్గా చెప్పాలి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను, అంతే కదా, దానికన్నా ఇంకే ఏమి ఉండదు. కానీ అక్కడ జాగ్రత్త మీరు ఆలోచిస్తే ఇంకొక మాట కూడా ఉంటుంది అక్కడ. వర్స్ 1కు ముందు ఏమొస్తుంది? 1కు ముందు ఏమైనా వస్తుందా? ఏ రాదా? మనం ఒకటి పెట్టుకుందాం, 0.5 అని పెడదాం ప్రస్తుతానికి. ఓకే, లేదా 0.1 అని పెడదాం, ఏదో ఒకటి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇంకోటి జాగ్రత్త వినండి, దేవుడు ఆదిని సృజించెను. డస్ ఇట్ మేక్ సెన్స్? దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు ఆది అనేటువంటి ఒక సమయాన్ని సృజించాడు. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే, దేవుడు ఆది యందు లేడు, దేవుడు ఆదిని సృజించాడు. ఓ మ్యాన్, దిస్ ఇస్ పవర్ఫుల్.
Many of us think that God was there in the beginning. No, God was not there in the beginning. God created a beginning. Hallelujah. దేవుడు ఆదిని సృజించాడు. దేవుడు ఆదిని సృజించాడు. దాని అర్థం ఏంటంటే ఆ పాయింట్ తీసుకోగానే మనకి ఇంకో కొన్ని పాయింట్లు వస్తాయి. దేవుడు సమయాన్ని సృజించాడు. ఏం సృజించాడండి? సమయాన్ని. రెండవది దేవుడు స్థలాన్ని సృజించాడు, భూమి ఆకాశములు. మూడవది దేవుడు పదార్థాన్ని సృష్టించాడు. భూమి ఆకాశం, ఆకాశం అనగా స్పేస్, పదార్థం అనగా భూమి. దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. దిస్ ఇస్ అ వండర్ఫుల్ థింగ్. సో ఈ మూడు దేవుడు మానవుడికి ఇచ్చినటువంటి పారామీటర్స్. ఈ పారామీటర్స్ ఏంటంటే మొట్టమొదటిది ఏంటి? సమయము. అందరూ చెప్పాలి. సమయము, స్థలము, పదార్థము. రైట్. మొట్టమొదటిది ఏంటి? టైం. రైట్, సమయము. రెండవది స్థలము అనగా స్పేస్. ఓకే, హెవెన్స్. మూడవది పదార్థము, భూమి, పదార్థము. ఈ యొక్క ప్లాట్ఫామ్ ఎందుకు ఇచ్చాడు? ఈ యొక్క ప్లాట్ఫామ్ ఎందుకు ఇచ్చాడంటే 3 పారామీటర్స్ మీట్ అవ్వడానికి. కానీ ఈ ప్లాట్ఫామ్ ఎందుకు ఇచ్చాడు? ఈ ప్లాట్ఫామ్ పైన మానవుడిని పెట్టి ఈ మానవుడు ఆ మానవుని యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చడానికి ఈ ప్లాట్ఫామ్ని ఇచ్చాను. ఉదాహరణకి ఇప్పుడు పట్టాలు లేకుండా ట్రైన్ ఉంటుందా? ఉండదు. రోడ్ లేకుండా కారు ఉంటుందా? ఉండదు. మట్టి లేకుండా మొక్క ఉంటుందా? ఉండదు. నీళ్ళు లేకుండా చేప ఉంటుందా? ఉండదు. ఐ అండర్స్టాండింగ్. ఇట్స్ అ ప్లాట్ఫామ్ దట్ గాడ్ ఇస్ గివెన్ టు మ్యాన్ కైండ్. దేవుడు మానవుడికి ఏం ప్లాట్ఫామ్ ఇచ్చాడంటే మొట్టమొదటిది ఏంటి? సమయము, స్థలము, పదార్థము. చాలా గుర్తుపెట్టుకోండి, ఇది వెరీ ఇంపార్టెంట్. మొట్టమొదటిది ఏంటి? సమయము, స్థలము, పదార్థము. ఈ 3 ఇచ్చాడు. ఈ 3 ఇచ్చి దేవుడు ఏం చేశాడంటే మానవుడికి ఇంక ఎవ్వరికి ఇవ్వలేనటువంటి ఒక మాట మానవుడు చెప్పాడు. అది ఏంటంటే నీవు భూమిని పరిపాలించమన్నాడు, నీవు ఏలుబడి చేయన్నాడు. నువ్వు ఏలు. దేన్ని ఏలు? ఆకాశ పక్షులని ఏలు, భూమి మీద ఉన్నటువంటి జంతువులు ఏలు, ప్రతి దానిని నేను నీకు ఇస్తున్నాను అన్నాడు. ఏలు, రూల్ ఓవర్ ఇట్. ఎందుకో తెలుసా? దేవుడు మానవుడికి మాత్రమే ఆ యొక్క సృజనాత్మకతను ఇచ్చాడు, అనగా క్రియేటివిటీని ఇచ్చాడు. God gave only man the creativity of God. మరి అది ఎందుకు ఇచ్చాడు నాకు తెలియదు. మీరు అడగొచ్చు దేవుడిని ఎప్పుడైనా కలిస్తే. నాకైతే ఇట్స్ అబౌవ్ మై పే గ్రేడ్. ఓకే, సో అది మానవుడికి ఎందుకు ఇచ్చాడు అంటే కొంతమంది అడుగుతారు మానవుడికి ఎందుకు ఇచ్చాడు. నాకు తెలియదండి, తెలియదు నాకు. సో ద పాయింట్ ఇస్ హీ క్రియేటెడ్ మ్యాన్ లైక్ దిస్. మానవుని ఇలా తయారు చేశాడు. అందుకే మానవుడికి ఉండేటువంటి బలము ఏంటో తెలుసా? ఆలోచన. మనం డైనోసార్లని అంతరించేసాం, రేపు ప్రొద్దు టైగర్లు కూడా అంతరించేస్తాం. మనకు వ్యతిరేకంగా ఏది వచ్చినా దాన్ని డిస్మిస్ చేస్తాం భూమి నుండి. ద పాయింట్ ఐమ్ ట్రైంగ్ టు టీచ్ యూ ఇస్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దేవుడు ఎవరికి కూడా పనినిచ్చి పనికి తగ్గ సామర్థ్యత ఇవ్వకుండా ఉండడు. ఐమ్ గోయింగ్ టు రిపీట్ దట్ అగైన్. దేవుడు ఎప్పుడైనా పనిచ్చి ఆ పనికి తగిన సామర్థ్యత ఇవ్వకుండా ఉండడు. God never gives the assignment without giving the ability. ఎందుకో తెలుసా? దేవుడు మానవునికి ఏమని చెప్పాడు? నువ్వు ఏలుబడి చేయి అన్నాడు. రూల్ ఓవర్ ఇట్, హ్యావ్ డొమినియన్ ఓవర్ ఇట్ అన్నాడు. ఏలుబడి చేయి, పరిపాలించు అన్నాడు. పరిపాలించు అంటే దాని అర్థం మానవునికి పరిపాలించేటువంటి శక్తిని ఇచ్చాడా లేదా? ఆ యొక్క సామర్థ్యం ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ దిస్ పారామీటర్స్ దట్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యు నౌ. ఓకే, ఇప్పుడు 3 పరిమాణాలు నేను మీకు నేర్పిస్తాను. ఏంటి ఈ యొక్క పారామితులు అంటే మొట్టమొదటిది మనకి ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనంలో కనబడుతుంది. ఎవ్రీథింగ్ వీ కెన్ ఫైండ్ ఓవర్ హియర్. అదేంటిదంటే దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి, చెప్పండి, ఫలించి. దట్ ఇస్ ద ఫస్ట్ పారామీటర్. ఏంటది? మొట్టమొదటిది ఏంటి? ఫలించి. రెండవది అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. సో ఐ వాంట్ టు టీచ్ యు అబౌట్ 3 పారామీటర్స్ ఫ్రమ్ దిస్ వర్స్. ఈ యొక్క వర్స్ నుండి 3 పారామితులను నేను మీకు నేర్పిస్తాను. మొట్టమొదటిది ఏంటంటే ఫలించు. అందరూ చెప్పండి, ఫలించు. ఏమంటే ఫలించడం అంటే ఏంటి? ఫలించడం అంటే ఏంటంటే చాలా సింపుల్ చెప్తాం. మనందరం కూడా ఎక్స్పీరియన్స్ అయినటువంటి ఒక మాట. ఇది ఒక
అద్భుతమైనటువంటి మాట, మన జీవితాన్ని మార్చేసినటువంటి మాట. ఏంటో ఆ మాట తెలుసా? ఇది అందరం కూడా మనము ఇంటర్మీడియట్ అయిన తర్వాత మనం పొందుకున్నటువంటి మాట, మనం ఎదుర్కొన్నటువంటి మాట. ఇంటర్మీడియట్ అయిన వెంటనే మనం అందరం విన్న మాట ఏంటి? ఇంజనీరింగ్. ఏంటది? ఇంజనీరింగ్. బాబు మీరు ఇంజనీరింగ్ చేస్తున్నారా? చేస్తున్నానండి. అంటే మీరు ఇంజనీరా? కాదండి, చేస్తున్నాను అంతే. మనందరం కూడా ఇంజనీర్స్, కానీ మనము ఇంజనీర్స్ అవ్వలే. మనం ఇంజనీర్స్ అవ్వలే, ఇంజనీరింగ్ చదివాం. అర్థమవుతుందా డిఫరెన్స్? ఫలించడం అంటే అవ్వుట, ఫలించడం అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ చదవనోడు కూడా ఇంజనీర్ అయ్యాడు. ఎలాగా? తాజ్మహల్ కట్టింది ఎవరు? మీ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నాడా? కాదు. చార్మినార్ కట్టింది ఎవరు? ఆడేమైనా ఇంజనీరింగ్ కోర్స్ చేశాడు? లేదు. వాడు పుట్టుకతో ఇంజనీర్ అయ్యాడండి. God has created him as an engineer. Are you understanding? నన్ను కట్టమని ఇస్తా అంతే, ఉన్నది నాశనం చేస్తా. అందుకే మా ఆవిడ ఎప్పుడైనా మా ఇంట్లో రిపేర్ వర్క్లు వస్తే నాకు చెప్పదు. ఎందుకో తెలుసా? దాని రిపేర్ కాదు కదా, ఉన్నదంతా పీకిపడేస్తా. We are not, the point I'm trying to teach you is, మనము అవ్వాలి. మనం అవ్వకపోతే ఏమవ్వాలి? దేవుడు నిన్ను ఏ ఉద్దేశంతో అయితే తయారు చేశాడో అది అవ్వాలి. హల్లెలూయా. యు బికమ్ ఫ్రూట్ఫుల్. ఇంగ్లీష్లో అదే ఉంటుంది, బీ ఫ్రూట్ఫుల్ అనేటువంటి మాటను చూస్తున్నాం మనం. నువ్వు అవ్వాలి, యూ నీడ్ టు బికమ్ దాట్. ఏమవ్వాలండి? మనకు నేర్పించింది ఒకటే చిన్నప్పటి నుండి, ఇంజనీరు, డాక్టర్. ఈ రెండిట్లోనే అవ్వాలా? లేదు, లేదు. వి ఫర్గాట్ పోయమ్స్, వి ఫర్గాట్ సంగీతం, వి ఫర్గాట్ ఇంటీరియర్ డిజైనింగ్, వి ఫర్గాట్ ఫ్లయింగ్. ఎన్ని పరిమాణాలు ఉన్నాయి చూడండి భూమిలో. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా ఒక్కొక్క కృపావరంని ఇస్తాడు. హల్లెలూయా. పాయింట్ ఏంటంటే, మనము మన ఆలోచన బట్టి వెళ్తే మన ఫేస్ ఎలా ఉంటుందో తెలుసా? మార్నింగ్ 6 o'clock లెగిస్తే ఎలా ఉంటుంది ఫేసు? అలాగే ఉంటుంది ఎప్పుడు 10 o'clock అయినా. అందుకే సోమవారం ఉదయం ఇందాక పాస్టర్ గారు చెప్పినట్టు ఆ బస్సులో కూర్చొని ఎలాగెళ్తారు తెలుసా? ఎందుకు వెళ్తున్నానరా నాయన అనుకునేటట్టు వెళ్తారు ఆఫీస్కి. ఒకసారి ఓఆర్ఆర్ దగ్గర మన ఎర్లీ మార్నింగ్స్ కానీ అలా ఉంటే వెళ్తూ ఉంటాయి కదా బస్సులో. నాకు వాళ్ళు చూస్తే ఒకటే గుర్తు ఏం గుర్తొస్తుంది చెప్పనా? కరెక్ట్గా మీరు నవ్వకూడదు. మరి నవ్వకూడదంటే నవ్వేస్తున్నారు మీరు. ఏం గుర్తొస్తుంది చెప్తాను. లేదా మైండ్ స్పేస్లో కూడా ఏం గుర్తొస్తుంది చెప్పనా? కోళ్ళ ఫామ్ నుండి కోళ్ళని ఎక్కిస్తారు చూడండి బళ్ళు. అన్ని కోళ్ళు వరుసగా ఎక్కించిన తర్వాత కోళ్ళు కూర్చోబెడతారు. ఆ కోళ్ళు ఏం చేయాలి? సొత్తాయి. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ కమ్స్ టు మై మైండ్. ఎందుకు అంటే మనకు చిన్నప్పటి నుండే మనకు తెలియకుండా మనల్ని అలాగా తర్ఫీదు చేసేసారు. వీ హ్యావ్ బీన్ ట్రైన్డ్ లైక్ దాట్ రైట్ ఫ్రమ్ యువర్ స్టడీస్, రైట్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్. రైట్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్ యూ హ్యావ్ బీన్ ట్రైన్డ్ లైక్ దాట్. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఏ జీవిలో పెట్టనటువంటిది మానవునిలో పెట్టాడు. ఏంటదంటే సృజనాత్మకత, క్రియేటివిటీ. There is creativity in you which the world is trying to kill you, but there is creativity in you which cannot be dead even though the world tries to kill you. Hallelujah. నీలో ఉండేటువంటి సృజనాత్మకత. ఫర్ ఎగ్జాంపుల్ నాకు చిన్నప్పటి నుండి మైక్ ఇచ్చినా ఇవ్వకపోయినా పాడగలను. మైక్ పట్టుకున్న తర్వాత పాడడం నేర్చుకోలే. ఐ అండర్స్టాండింగ్. మైక్ పట్టుకున్న తర్వాత మాట్లాడడం నేర్చుకోలే. నన్ను నిలబెడితే మాట్లాడుతూనే ఉంటాను. చిరాకు వచ్చినంత మాట్లాడతాను. బట్ ద పాయింట్ ఇస్, చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, నేనేం చేయాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి? మొట్టమొదటిది ఏంటి? ఫలించు. ఏమవ్వాలి మనం?
వీ నీడ్ టు బి ఫ్రూట్ఫుల్. రెండవది, అభివృద్ధి పొంది విస్తరించాలి. ఏం చేయాలండి? అభివృద్ధి పొంది. సో ఫలించడం అంటే నీ యొక్క ఉద్దేశాన్ని నీవు బయటికి తీసుకురావడం. రెండవది విస్తరించడం. అభివృద్ధి పొంది విస్తరించడం అంటే అభివృద్ధి పొందాలి. ప్రతి ఒక్కరూ అభివృద్ధి పొందాలి. ఎవరైనా ఇక్కడ అభివృద్ధి పొందకుండా ఉండాలని చెప్పి ఆశపడుతున్నారా? ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరు అభివృద్ధి పొందాలి. ఎందుకు అభివృద్ధి పొందాలో తెలుసా? బికాస్ దేవుడు అలాగా దానిని నిర్ణయించాడు, నియమించాడు. ఆమెన్. వై డు వీ నీడ్ మల్టిప్లికేషన్ ఆర్ వై డు వీ నీడ్ గ్రోత్? ఎందుకు కావాలి ఈ యొక్క అభివృద్ధి అంటే, నిన్నట్లా ఈరోజు ఉండకూడదు. హల్లెలూయా. ఈ వారంలాగా వచ్చే వారం ఉండకూడదు. ఆమెన్. క్రిందటి నెలలాగా ఈ నెల ఉండకూడదు. హల్లెలూయా. క్రిందటి సంవత్సరంలాగా ఈ సంవత్సరం ఉండకూడదు. కానీ మనలో కొంతమంది ప్రతి సంవత్సరం ఒకలాగా కనబడతాం. ఒకేలా ఉండాలా? ఒకేలా ఉండొద్దు. అభివృద్ధి పొందాలి. ఏం పొందాలి? ఆమెన్. అభివృద్ధి పొందాలి. క్రిందటి సంవత్సరం నాకు 15,000 వచ్చిందండి శాలరీ, ఈ సంవత్సరం కూడా 15,000 రావాలనుకున్నారా ఎవరైనా? వ్యాపారస్తులు ఎవరు కూడా క్రిందటి సంవత్సరం నేను 10,000 సేల్స్ చేశానండి, ఈ సంవత్సరం కూడా నేను 10,000 చేద్దాం అనుకుంటాడు ఎవడైనా? అనుకోడు. దే ఎయిమ్ అట్లీస్ట్ ఫర్ 12,000. నా ప్రియ సంగమా, సో ఈ యొక్క అభివృద్ధి ఎందుకు? అభివృద్ధి ఎందుకంటే దేవుని యొక్క రాజ్యంలో ఏది కూడా అలాగే ఉండదు, అభివృద్ధి పరచబడతా ఉంటుంది. ఉదాహరణకు దేవుడినే చూడండి. దేవుడు భూమిని, ఆకాశాలని ఎందుకు తయారు చేశాడు తెలుసా? ఎందుకంటే ఆయన పరలోకాన్ని ఆల్రెడీ తయారు చేసుకున్నాడు కాబట్టి. పరలోకముతోనే ఆయన విడిచిపెట్టేసి ఉండుంటాయి, ఆయన అభివృద్ధి పరచబడేవాడు కాదు కదా. ఐ అండర్స్టాండింగ్. హీఈస్ క్రియేటింగ్. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, మీరు కానీ సైన్స్ని చదివితే గ్యాలక్సీ ఈజ్ ఇంక్రీజింగ్ అంట. ఐ అండర్స్టాండింగ్. గ్యాలక్సీ, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యూనివర్స్. యూనివర్స్ ఆల్రెడీ ఇంక్రీజింగ్ అని మనకు తెలుసు. యూనివర్స్ కాదు, గ్యాలక్సీస్. మిల్కీ వే లాంటివి ఎన్ని వేస్ ఒక గ్యాలక్సీలో ఉంటాయి, అలాంటివి అభివృద్ధి పరచబడతా ఉంటున్నాయంట. మరి అదంతా దేవుని సృష్టి కాదా? ఆమేన్. మనం మాత్రం కొంతమంది ఎక్కడ వేసినటువంటి వారం అక్కడే ఉంటున్నాం. థింక్ అబౌట్ ఇట్. ఎక్కడ ఉన్నటువంటి వారం అక్కడే ఉంటున్నాం. మనం ఎక్కడ మొదలయ్యామో అక్కడే ఉంటున్నాం. ఎందుకు అంటే దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఇన్ యూ. యు ఆర్ నాట్ బీయింగ్ ఫ్రూట్ఫుల్. నీవు ఫలించట్లేదు గనక మనము దేవుని యొక్క ముఖములో చేయబడ్డాం, దేవుని యొక్క పోలిక చెప్పున చేయబడ్డాం. అందుకే మనము దేవుని వలె మనము అభివృద్ధి పరచబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. వై డు యు స్ట్రగుల్ ఫైనాన్షియలీ? ఎందుకు ఆర్థికంగా మనం ఇబ్బంది పడుతూ ఉంటాం? ఎందుకంటే మనం నమ్మేది ఏంటో తెలుసా? ఆర్థికంగా ఇబ్బంది పడాలని నమ్ముతున్నాం. కాదు. చేంజ్ దట్ థింకింగ్. మూడవది, ఆఖరిది ఏంటంటే భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి. భూమిని నిండించి దానిని, ఈ మాట చూస్తే లోపరుచుకునుడి అంటే దాని అర్థము దాని అనగద్రొక్కడం అని. లోపరుచుకునుడి అంటే ఏంటి? అనగద్రొక్కడం, త్రొక్కడం, ట్రాంపుల్. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ట్రాంపుల్ అనేటువంటి వర్డ్, త్రొక్కటం అనేటువంటి మాట మనం చూస్తున్నాం. త్రొక్కడం ఏంటండి? దేవుడు ఎందుకు త్రొక్కమని చెప్పాడు? వెల్, దిస్ ఈజ్ వాట్ ఇట్ మీన్స్. డిస్రప్షన్ ఆల్వేస్ ఫాలోస్ ఇంటెన్షన్. అంటే నీ యొక్క ఉద్దేశంతో నువ్వు త్రొక్కితే అదేమవుతుంది? దిస్ ఇస్ వాట్ ఇట్స్ గోన్ హ్యాపెన్. దీన్ని ఇంకా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇలా చెప్పగలను. మనం ఆరోగ్యం కావాలనుకుంటున్నాం. ఆరోగ్యం ప్రారంభమయ్యేది అనారోగ్యంతో. ఏం మాట్లాడుతున్నారండి? వెల్, కండ్ల పెంచేసుకుందామని జిమ్కి వెళ్తావు. ఫస్ట్ డే వెళ్తావు, ఎత్తేస్తావు అన్నీ ఎత్తులు వచ్చినాయి. రెండో రోజు ఏమవుద్ది? జ్వరం వస్తుంది, పడుకుంటావు. ఎందుకు? అర్థమైంది ఇప్పుడు? కొంతమంది ఈరోజు నుంచి పాస్ట్గా మంచి వర్తమానం చెప్పే నేను అయిపోవాలి అని చెప్పి కష్టపడటం మొదలు పెడతావు. రెండో రోజున డీలా అని పడతావు. ఎందుకు? ఇప్పుడు వరకు కష్టపడలేదు కదా. ఐ అండర్స్టాండింగ్. నీకు ఆరోగ్యం కావాలంటే ఎలాగైతే అనారోగ్యంతో ప్రారంభమవుతుందో, అలాగే నీ యొక్క అభివృద్ధి కావాలంటే అది ల్యాక్తోనే ప్రారంభమవుతుంది. ఇట్ స్టార్ట్స్ విత్ నథింగ్, ఇట్ స్టార్ట్స్ విత్ జీరో. అంటే దాని అర్థం ఏంటంటే నీ దగ్గర జీరో ఉందంటే దాని అర్థము నీకు నిరీక్షణ కలిగి ఉన్నావని. హల్లెలూయా, హల్లెలూయా. దెర్ ఇస్ హోప్ ఫర్ యూ అని చెప్పండి ప్రక్కవరకు తిరిగి.
నీ దగ్గర ఏమీ లేదంటే దాని అర్థం నువ్వు ఆశీర్వదింపబడ్డానికి సిద్ధంగా ఉన్నావని. ఆమేన్, హల్లెలూయా. సో దిస్ ఇస్ ద థర్డ్ థింగ్. దాని అర్థం ఏంటంటే చూడండి, కొంతమంది అంటారు నాకు ఇటువంటి అనాయింటింగ్ కావాలని. రిమెంబర్, ఇఫ్ యూ వాంట్ దట్ అనాయింటింగ్, ఇట్ కెన్ ఆల్సో బి డిసప్పాయింటింగ్. ఐ అండర్స్టాండింగ్? Anointing doesn't come with disappointment. I mean, don't think anointing comes with doesn't come with disappointment. Anointing comes with disappointment. ఈరోజు కొంతమంది అంటారు, పాస్టర్ గారికి ఏమైనా మాట్లాడతారు, ఈరోజు చక్కగా సంఘం ఉంది, బోల్డ్ అని కానుకలు వస్తాయి, చక్కగా అభివృద్ధి పరచబడుతున్నారు, ఆయనకి ఏంటి ఏమైనా మాట్లాడతారు ఆయనకి. మీకు విషయం తెలుసా, ఈ సంఘము 2-3తోనే ప్రారంభమైంది. Wasn't it disappointing? Now this is where I'm going to come. సమయము మన యొక్క అవ్వుటాను నిర్ణయిస్తుంది. ఎవరు కూడా ఒక్క రోజులో బలవంతులు అవ్వలేరు, ఎవరు కూడా ఒక్క రోజులో అభివృద్ధి పరచబడలేరు. అలాగే ఎలాగైతే ఒక మామిడి టెంక ఒక్క రోజులో వృక్షముగా మారదో, అలాగే నీవు కూడా ఒక్క రోజులో ఆశీర్వదింపబడలేవు. రిమెంబర్ దాట్. సో నువ్వు అవ్వాలి. ఇట్ ఈస్ అ ప్రాసెస్. ఫలించడం అనేది ఒక ప్రాసెస్. చెప్పండి, అది ఫలించడం అనేది ఒక ప్రాసెస్ అని చెప్పండి. రైట్. సో నువ్వు ఇప్పుడు వరకు ఏదైనా అవ్వకపోయినట్లయితే గుర్తుపెట్టుకో, దెర్ ఇస్ అ సీజన్ దట్ యూ నీడ్ టు గెట్ ఇన్ టు. దెర్ ఇస్ అ సీజన్ దట్ యూ నీడ్ టు గెట్ ఇన్ టు. కొంతమంది షార్ట్ కట్లో వెళ్ళిపోదాం అనుకుంటారు. షార్ట్ కట్లో ఏం అవ్వదు, ఉన్నదంతా ఊడిపోద్ది అంతే. హలో, గుర్తుందా? మంచి ఉద్యోగం వచ్చేస్తుందని చెప్పి డబ్బులు ఇచ్చావు, ఎవ్రీబడి బ్యాక్ డోర్. ఏమైంది? డబ్బులు పోయే కానీ ఉద్యోగం. అది ఎలాంటిదంటే వాషింగ్ మెషిన్ లాంటిదే. మనం సీజనల్గా గ్రో అవ్వకుండా ఒకేసారి ఫాస్ట్గా గ్రో అయిపోదామంటే వాషింగ్ మెషిన్లో పడేసినట్టే నిన్ను నువ్వు ఉతికారేస్తుంది. నా ప్రియ సంగమా, ఈరోజు రెండవది ఏంటంటే స్థలము. స్థలం ఎందుకు కావాలి? స్థలం అనగా ఏంటి? స్పేస్. ఎందుకు కావాలి? స్థలము లేకుండా అభివృద్ధి రాదు. ఐ అండర్స్టాండింగ్? దేవుడు మొట్టమొదటిగా ఏమి ఇచ్చాడు? సమయంని ఇచ్చాడు. అంటే టైం తీసుకో, కంగారు లేదు, టైం తీసుకో, నెమ్మదిగా అభివృద్ధి పరచబడు. కానీ రెండవది ఏంటంటే స్థలము కావాలి. స్థలం అనగా భూమి కాదు నేను అంటుంది. వేరెవర్ యు ఆర్ ప్లాంటెడ్, నువ్వు ఎక్కడైతే నాటబడి ఉన్నావో, నువ్వు ఏ రంగంలో అయితే నువ్వు ఎదుగుదాం అనుకుంటున్నావో, నువ్వు ఏ కృపావరమునైతే పొందుకున్నావని చెప్పి నువ్వు ఆశపడుతున్నావో, దానిలో నువ్వు అభివృద్ధి పరచబడాలి. యూ నీడ్ టు గ్రో ఇన్ దట్ స్పేస్. ఏమంటే స్థలం లేకుండా మనం గ్రో అవ్వగలమా? ఉదాహరణకి ఈ యొక్క సంఘము ముందు ఈ స్టేజ్ అంత సైజులో ఉండేది, కానీ ఈ స్టేజ్ అంత సైజు నుండి ఇప్పుడు ఎంత అవ్వలేదా? ఈ స్టేజ్ అంత సైజులో మేము ఇక్కిరికిపోయి ఉండేవాళ్ళం, కుర్చీలు దగ్గరికి వేసుకునేవాళ్ళం, షోల్డర్ టు షోల్డర్ అంటుకునేది. ఒక 100 మంది వస్తే సరిపోయేది కాదు. అటువంటి సమయంలో నేను ఏం డెసిషన్ తీసుకున్నానంటే, మనం ఇంకా ఎదగాలంటే మనము పెద్ద స్థలంకి వెళ్ళాలి. ఇప్పుడు పెద్ద స్థలంకి వచ్చాం. ఇప్పుడు పెద్ద స్థలం కూడా నెమ్మదిగా టైట్ అవుతుంది, ఇంకా అవ్వలేదు బట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి? ఇంకా పెద్ద స్థలంకి వెళ్ళాలి. సో స్థలము అనగా అభివృద్ధి. ఆకాశము. దేవుడు భూమి ఆకాశములు సృజించాడు, ఆకాశాన్ని. మూడవది ఏంటంటే పదార్థము. అందరూ చెప్పండి, పదార్థము అనగా భూమిని నిండించి దానిని లోపరుచుకున్నాడు. ఏమంటే ఏవైనా మనకి యొక్క భూమి నుండి వచ్చేదే, భూమి బయట నుండి వచ్చేదేం లేదు. ఎనర్జీ ఈజ్ నీదర్ లాస్ట్ నాట్ గివెన్, నాట్ ప్రొడ్యూస్డ్. ఇట్ ఓన్లీ ట్రాన్స్ఫార్మ్స్. నీకు కారు కావాలన్న భూమి నుండి వచ్చేదే, ఇల్లు కావాలన్న భూమి నుండి వచ్చేదే, ఏదైనా భూమి నుండే. ద సోర్స్ ఈజ్ ఎర్త్. దట్స్ హౌ గాడ్ క్రియేటెడ్. కానీ ఇక్కడ ఒకే ఒక విషయము జాగ్రత్త గమనించాలి. మనం ఒక వ్యక్తిని చూసి ఆ వ్యక్తి యొక్క ఆశీర్వాదాన్ని చూస్తాం, రైట్? అంటే తను ఏం బట్టలు వేసుకొని వస్తాడు, తను ఏం కారులో వస్తాడు, తను ఎలా మాట్లాడతాడు, అది చూస్తాం మనం, అవునా? అది చూసి మనం అది కావాలనుకుంటాం. బట్ ద పాయింట్ ఈస్, we concentrate on having rather than becoming. That is where the whole mistake happens.
మనము అవ్వుట కన్నా కలిగి ఉండుట మీద ఎక్కువ దృష్టి పెడతాం. అంటే నాకు ఇలాంటి ఇల్లు కావాలి, నాకు ఇలాంటి కారు కావాలి. మన పరుగు ఇప్పుడు దేని వైపు ఉంటుంది? కారు వైపు, ఇల్లు వైపు ఉంటుంది. కానీ నువ్వు మర్చిపోయేటువంటి సంఘటన ఏంటంటే, ఆ వ్యక్తి ఎందుకు కలిగి ఉన్నాడంటే ఆ వ్యక్తి అయ్యున్నాడు గనుక. హల్లెలూయా. బికాస్ హీ హ్యాస్ బికమ్ ద పర్సన్ దట్ గాడ్ వాంటెడ్ హిమ్ టు బీ. దట్ ఈస్ ద రీజన్ వై హీ ఈస్ హ్యావింగ్ టుడే. దేవుడు నిన్ను భూమిపైన కాన్సన్ట్రేట్ చేయమనలే, పరలోకం వైపు, నా వైపు చూడు, నేను నిన్ను ఎలాగ తయారు చేశానో ఆ రీతిగా మారన్నాడు. ఆమేన్. ఆ రీతిగా అవ్వు. దట్ ఈస్ వాట్ యు నీడ్ టు బికమ్. ఆ రీతిగా నువ్వు అవ్వు 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 అవ్వు. కానీ మనం దేని మీద చూస్తున్నాము? మనం కలిగి ఉండుట 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 గురించి చూస్తున్నాం. ఉండటం గురించి చూడొద్దు, నువ్వు కలిగి ఉండడం గురించి చూడొద్దు, అవ్వుట మీద కాన్సన్ట్రేట్ చేయాలి. కాన్సన్ట్రేట్ ఆన్ బికమింగ్ అండ్ యూ విల్ ఆటోమేటిక్లీ హ్యావ్. హల్లెలూయా. అదే కదా అన్నాడు, నీవు మొదటిగా దేవుని నీతిని, రాజ్యమును వెతుకుడి, అప్పుడు ఇవన్నీ నీకు. ఆమేన్. డిడ్ యు అండర్స్టాండ్ ఇట్ నౌ? దట్ ఈస్ వాట్ సీకింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ మీన్స్. దేవుని రాజ్యాన్ని వెతకడం అంటే అది. నువ్వు అవ్వాలి. యూ నీడ్ టు బికమ్ ఇన్ టు ద పర్పస్ ఆఫ్ గాడ్. అందరు లేచి నిలబడదాము. లెట్ us become like more like God. Let us become into the purpose that God wants us to be. దేవుడు మనల్ని ఎలాగైతే అవ్వాలి అని చెప్పి ఆశిస్తున్నాడో ఆ రీతిగా ఈ ఉదయకాలమున, ఆ ఉద్దేశంలో ఈ ఉదయకాలమున మనము అడుగు పెడదాం. Let us enter into him with that purpose. ఆ ఉద్దేశంతో అడుగు పెడదాం. మనము కష్టపడితే కలిగి ఉంటాము అని చెప్పి అనుకుంటాము, అందుకే కష్టపడతాము. వెల్, దట్స్ గుడ్. కానీ కష్టపడితే కలిగి ఉంటావు అంటే దాని అర్థము నువ్వు కష్టపడుతూ ఉన్నంత వరకే నువ్వు కలిగి ఉంటావు. కష్టపడడం ఆపేస్తే నువ్వు కలిగి ఉండడం ఆగిపోతుంది. దాని అర్థం ఏంటంటే నువ్వు అలా కష్టపడతా ఉంటే నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉంటావు? నువ్వు అలా కష్టపడుతూ ఉంటే నువ్వు ఎప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదంలోకి ఎంటర్ అవుతావు? You know, many people nowadays, they have become rich because they struggled, they worked hard. But the point is, they will be blessed or they will have until they work hard. But if they stop working hard, they will not have. అందుకే ఈరోజు కూడా నువ్వు అనుకున్నావు, దేవుడు నాకు ఇచ్చాడు, సమృద్ధిని ఇచ్చాడు, కానీ దేవుని యొక్క ఆశీర్వాదం ఇచ్చాడా అని నువ్వు ప్రశ్నిస్తున్నావేమో. దాని అర్థం ఏంటంటే you're thinking whether you're blessed or not. Well, if you're thinking you're blessed or not, that means you're not blessed. If you're blessed, నువ్వు ఆశీర్వదింపబడినట్లయితే ఆ ఆలోచన నీ హృదయంలో రాదు. నేను ఆశీర్వదింపబడ్డాను అని నువ్వు నమ్ముతావు. ది అదర్ డే, 2 రోజుల క్రితం నేను ఒక బిజినెస్ మ్యాన్ని కలిసా, ఉమెన్ని కలిసా. ఆమె ఇలాగ అడుగుతుంది నన్ను, అర్నెస్ట్, వై ఆర్ యూ సో హ్యాపీ అంటాను. నాకు అర్థం కాలేదు, వై ఆమ్ ఐ సో హ్యాపీ ఏంటి? నో, యూ లుక్ సో ప్లెజెంట్, యు ఆర్ సో ప్లెజెంట్, యు ఆర్ సో కామ్ అంది. దట్స్ హౌ వీ నీడ్ టు బి రైట్ అన్నాను. నా వల్ల అవ్వట్లేదే అంది. ఎందుకు అవ్వట్లేదు అని అడిగా. ఏమో, నేను రోజు ఉదయం లెగ్గానే ఈ పనులు చేయాలి, ఇది చేయాలి, ఇది చేశారా లేదా, అది చేశారా లేదా, ఇవన్నీ నేను చూసుకుంటున్నాను. ఇప్పుడు కూడా ఆమె నాతో మాట్లాడుతున్నప్పుడు రాసుకుంటుంది. రాసుకుంటుందని చూస్తే ఆమె చెప్పింది, నేను నీతో మాట్లాడుతున్నప్పుడు కూడా నీతో ఏం మాట్లాడుతున్నాను రాసుకుంటున్నాను, చూడు మర్చిపోతానేమో అని. ఐ డోంట్ నో. నేను అన్నాను, నాకు తెలీదా అవన్నీ అన్నాను. మరి ఎలా చేస్తావు? ఐ డోంట్ నో, ఐ డూ ఇట్. I do it because I have become the person that God wanted me to be. Amen. దేవుడిని ఎలాగైతే తయారు చేశాడో ఆ వ్యక్తిగా నువ్వు అవ్వితే నీకు అంత కష్టంగా అనిపించదు, ఏది కష్టంగా ఉండదు. నథింగ్ సీమ్స్
difficult for you. Hallelujah. Are you understanding? If you're still struggling, that means you have not become. సో నువ్వు ఈరోజు ఏం చేయాలంటే, కలిగి ఉండుట దాని మీద నీ యొక్క ధ్యాసను ఆపివేసి అవ్వుట మీద నీ యొక్క ధ్యాసను పెట్టు. ఫలించుట మీద నీ యొక్క ధ్యాసను పెట్టు. నేను ఫలభరితమైనటువంటి జీవితం జీవించాలి. నేను నా యొక్క జీవితంలో ఫలితం ఉండాలి. దెర్ షుడ్ బి ఫ్రూట్ ఇన్ మీ. అంటే దాని అర్థము, నేను దేవుడు ఎలాగైతే నన్ను తయారు చేశాడో ఆ రీతిగా, ఆ వ్యక్తిగా నేను అవ్వాలి. లెట్స్ ప్రే. దేవా, ఇది ఉదయకాలంనైనా నీవు మమ్మల్ని ఎలాగైతే తయారు చేసావో, నీవు మమ్మల్ని ఏ ఉద్దేశముతో అయితే, ఏ కర్తవ్యాన్ని మేము సాధించాలో ఆ యొక్క కర్తవ్యాన్నినైనా మేము సాధించే వాళ్ళుగా నీవు మమ్మల్ని తయారు చేసినందుకు వందనాలు యేసయ్యా. దేవా, ఈ మధ్యాహ్నంలోనైనా నీ సన్నిధిలో చేరుకున్నాము. దేవా, ఈ వర్తమానం ద్వారా నీవు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ వాక్యము ద్వారా నీవు మమ్మల్ని, మా యొక్క మనసును నైనా నీ వైపు మారుస్తున్నందుకు వందనాలు. దేవా, నీవు మమ్మల్ని సృష్టించావయ్యా. నీవు యెహోవా దేవుడివయ్యా. నీవు మా యొక్క సృష్టికర్తవయ్యా. దేవా, నీ మాట నీవు సెలవిస్తే జరుగుతుందయ్యా. నీ మాటకు ప్రభావం కలిగి ఉన్నదయ్యా. దేవ, ఈ ఉదయకాలమున దేవ, ఈ యొక్క వర్తమానం ద్వారా దేవ, నీ మాటను మేము తీసివేయకుండా నీ ఉద్దేశ ప్రకారము, నీవు మా జీవితంలో పెట్టినటువంటి ఆశీర్వాదం ప్రకారము మేము జీవించడానికి సహాయం చేయము. దేవా, నీ చిత్తానికి వ్యతిరేకంగా వెళ్లకుండా నీ చిత్తానుసారంగా మేము జీవించడానికి సహాయం చేయము. ప్రభువా, నీ యొక్క వాక్యముతో, నీ యొక్క వాక్యము ద్వారా మమ్మల్ని లేవనెత్తుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభువా, ఈ ఉదయకాలంనైనా ఇక్కడ చెప్పబడినటువంటి వాక్యమును మా యొక్క జీవితంలో మేము అమర్చుకొని, దేవా, నీవు మమ్మల్ని ఎలాగైతే తయారు చేసి ఉన్నావో, నీవు మమ్మల్ని ఎలాగైతే రూపించి ఉన్నావో ఆ యొక్క ఉద్దేశాన్ని మేము బయటకు తీసుకురావడానికి సహాయం చేయము. దేవా, మేము తిరిగి ఇంటికి వెళ్తుంటుండగా శాంతిని, సమాధానమును నైనా వీరందరికీ నీవు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ప్రభువా, ఇక్కడ నైనా వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించుము. వేయబడిన ప్రతి కానుకను ఆశీర్వదించుము. ఇస్తున్న హస్తాన్ని బలపరచుము. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనకును సంఘమంతటికి సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.